వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. మారుతున్న కాలానికి తగ్గట్టు మన అలవాట్లు పద్ధతులు మారుస్తుంటే మంచిదని పెద్దలు చెప్తుంటారు. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్, అలాగే ఎలా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మంచిది, అందులోనూ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అనే విషయాలన్నీ మన షోలో డిస్కస్ చేస్తూ ఉంటాము. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గౌరీ. హాయ్ లాస్య. సో చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి అంటూ ఉంటారు. అంటే ఒక సీజన్ కి తగ్గట్టు డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తే చాలా మంచిది అంటారు. సో క్వాంటిటీ కూడా ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ హ్యాబిట్స్ అంటే రెగ్యులర్ గా సేమ్ యూస్ చేయాలా, లేకపోతే మారుస్తూ ఉంటే మంచిదా? డెఫినెట్లీ మారుస్తూ ఉంటేనే మనకి డిఫరెంట్ న్యూట్రియంట్స్ అనేది లభిస్తూ ఉంటాయి. ఒకటే ఫుడ్ తీసుకుంటే మనకి ఒకటే టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ లభిస్తూ ఉంటాయి. కాబట్టి చేంజ్ అనేది చాలా అవసరం. అది మెటబాలిజం పెంచడానికైనా సరే, ఈవెన్ వెయిట్ లాస్ కూడా మనకి బాగా సహాయపడుతుంది. సో మరి ఇవాళ ఏ రెసిపీతో వచ్చేసాం మరి? సో ఇవాళ చాలా డిఫరెంట్ రెసిపీ. సో చేంజ్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ మనం ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటాం. కాబట్టి మామూలుగా రొయ్యలు మనం సపరేట్గా చేసుకుంటూ ఉంటాము, ఫ్రై లాగా చేస్తాము, కర్రీ లాగా చేస్తూ ఉంటాము, లాట్ ఆఫ్ ఉప్మాలలో వాటిలో బాడుతూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే రొయ్యలు కీమా చేసుకుని మనము చక్కటి పారెజ్ చేసుకుంటాము. సో ఓట్స్ అండ్ రొయ్యల కీమా పారెజ్. ఓకే, ఓట్స్ రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటాము, బట్ కీమా ఏదైతే ఉందో యూజువల్గా మటన్ యూస్ చేస్తూ ఉంటాము, బట్ రొయ్యలతో కీమా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొచ్చావు అనమాట. చక్కగా ఆనియన్స్ అంటే ముందే లైట్గా వేయించేసుకుని, అంటే మనకి నూనె కూడా అంతగా ఏం టచ్ అవ్వదు. సో బ్రౌన్ ఆనియన్స్ అండ్ లాట్ ఆఫ్ ఆయిల్ అంతా కూడా మనం తీసేసుకుని, చాలా మందికి నచ్చుతూ ఉంటుంది. క్వాంటిటీ తక్కువగా వేసి తీసుకున్నామంటే సరిపోతుంది. సో క్రంచీగా ఉంటుంది. అండ్ పోరిజ్ కాబట్టి మనం కొంచెం ఓట్స్ యాడ్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది కదా. రోల్డ్ ఓట్స్ వేసుకుంటున్నాము అండ్ మరీ మెత్తగా అయిపోకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనము రొయ్యలు కీమా చేసి తీసుకొచ్చేసాం కాబట్టి సో కొంచెం మిక్స్ అయిపోతూ ఉంటుంది, సపరేట్గా మనకి తగలదు. అండ్ అలా తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. అండ్ క్విక్ రెసిపీ, బికాస్ మనకి జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఫ్లేవర్సే ఉన్నాయి మనకి. లైట్గా ఇలా బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాము. సో అలాంటి డిఫరెంట్ టచ్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్లెయిన్గా ఓట్స్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనము జస్ట్ ప్లెయిన్ ఉల్లిపాయలు వేసేసుకుని అలా మనం చేసేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా కొన్ని ఫ్లేవర్స్ లైక్ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్స్, కొంచెం కారం కూడా వేసుకుంటున్నాము అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకుని చాలా డిఫరెంట్గా అండ్ సింపుల్గా చేసుకున్నాం. సో రొయ్యలు ఒక్కటే కీమా చేసుకోవాలి, అదొకటే కొంచెం పని పడుతుంది, బట్ మిగతా అన్ని నార్మల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసి అంతే. అదొక్క పని ఉంది కాబట్టి మిగతా ఏవి నేను హడావిడి చేయలేదన్నమాట. మిగతా అన్ని కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనకి ఉండేవే, అవి తెచ్చి పెట్టేసుకున్నామంటే క్విక్గా అయిపోతుంది. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా కొంచెంగా నూనె వేసేస్తున్నాను. సో మరి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు, నెయ్యి బటర్ లాంటివి కూడా వేసుకోవచ్చు, చాలా కొంచెంగా వేసుకోవచ్చు. సో పారెజ్ చేసుకునేటప్పుడు మనకి బాగా అన్ని కలిసిపోతూ ఉంటే అందరికీ నచ్చదు. అందుకని పారెజ్కి రోల్డ్ ఓట్స్ వేసుకుంటే కొంచెం మనకి ఇలా థిక్గా ఉంటుంది కాబట్టి అప్పుడు అందరికీ నచ్చుతుంది కూడా, తినడానికి కూడా మనకు కొంచెం తెలుస్తూ ఉండడం అలా చాలా మందికి నచ్చుతుంది. స్టిక్కీ కన్సిస్టెన్సీ కూడా చాలా మందికి నచ్చుతుంది, ఈజీగా వస్తుంది కూడా పారెజ్కి. సో జీలకర్ర వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు బాగానే వేసాను, అంటే వెరీ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకు. బిర్యానీ ఆకు, వెల్లుల్లి కూడా చిన్నగా ఇలా కట్ చేసి వేసేస్తున్నాను. అండ్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, బికాస్ మనకి రొయ్యలకి మెయిన్గా మనకు కావాల్సిన ఫ్లేవర్స్ ఇవ్వాలి. అవును. సో ఎంత మనము ప్లెయిన్గా చేసుకుంటున్నా కూడా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కి చాలా చక్కగా ఫ్లేవర్స్ పట్టాలి కాబట్టి ఇవన్నీ వేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ వెల్లుల్లి అల్లం అయితే చాలా మంచి ఫ్లేవర్. అవును, నాన్ వెజ్ అంటేనే ఆ రెండు కంపల్సరీ ఉండాలి. అవును. ఓకే, సో అల్లం కూడా వేసేస్తున్నాను. అల్లం ముక్కలు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఓకే, సో ఎప్పుడు రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా కూడా ఏవైతే ఫార్మ్స్ ఉంటాయో, ఇప్పుడు నువ్వు కొంచెం ఇలా తరిగి వేసావు, పేస్ట్ బదులు వేసి డిఫరెంట్ టేస్ట్ వచ్చేసాయి. పారెజ్కి మనము ఇలా ముక్కలు వేస్తేనే బెటర్, ఎందుకంటే ఆ పారెజ్లోకి కూడా అంటే ఆ నీళ్లు ఏవైతే కన్సిస్టెన్సీ ఉంటుందో దాంట్లో ఫ్లేవర్స్ రావాలంటే ఇలానే వేసుకోవాలి. పేస్ట్ వేసుకుంటే మరీ మనకి కర్రీ లాగా అనిపిస్తుంది అన్నమాట, అందుకని. సో ఇక్కడ రొయ్యల కీమా కూడా వేసేస్తున్నాను. సో ఇది మనకి బాగా కుక్ అవ్వాలి ముందు. చాలా చిన్న పీసెస్ కీమాలా కట్ చేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ బట్ ఈజీగానే కుక్ అయిపోతుంది. సో మన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు ఈలోపు. పసుపు అండ్ రెసిపీకి సరిపడా ఉప్పు, తర్వాత కారం.
పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెంగా వేసుకున్నాము అండ్ కొంచెంగా మిరియాల పొడి కూడా. చక్కగా చాలా కలర్ఫుల్గా అయిపోయింది. అవును. అండ్ మామూలుగా రొయ్యలు సీ ఫుడ్లో ఎక్కువ మంచి అంటే న్యూట్రియంట్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి అంటారు. మరి రొయ్యల్లో ఏముంటాయి ఎక్కువ? మనకి వైటమిన్ ఈ చాలా బాగా లభిస్తుంది స్కిన్కి. ఈ సీ ఫుడ్ చాలా మంచిది. డెఫినెట్లీ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాకపోతే అందుకని మనం క్వాంటిటీ కొంచెం కన్నా తీసుకోవాలి. సో సపరేట్గా కర్రీస్ తీసుకోవడం కన్నా ఇలా మనం పారిజ్ లాగా ఓట్స్తో పాటు చాలా కొంచెంగా వేసి తీసుకుంటున్నాం కదా, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా వరకు రొయ్యలు నీసు వాసన వస్తూ ఉంటాయి అంటారనమాట. సో కొంచెం ఎక్కువ ఉడకబెడితే అది పోతుంది అన్న. డెఫినెట్లీ మంచిగా కుక్ చేసుకున్నాము అంటే డెఫినెట్లీ మనకు అందుకని ఈ ఫ్లేవర్స్ అన్ని వేసుకున్నాం. బికాజ్ పారిజ్ అంటే ఆ సూప్ లాంటి దాంట్లో ఈజీగా మనకి అరోమా అనేది వచ్చేస్తుంది. అది కొంచెం కవర్ చేయడానికి మనం బిర్యానీ ఆకు, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ కూడా వేసుకున్నాం. ఓకే, చక్కగా కుక్ అవుతుంది. ఇది పూర్తిగా కుక్ అయిపోవాలా, తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేయాలి. కొంచెం సేపు మనకి ఒక 2 నిమిషాలు కుక్ అయిందనుకో, అప్పుడు ఏంటంటే మనము కొన్ని నీళ్లు పోసేసుకోవచ్చు. అప్పుడు బాగా మరిగాకనే మనం ఓట్స్ వేసుకోవడమే. సో మరి ఇది ఆల్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చా రొయ్యలు అనేది? తీసుకోవచ్చు డెఫినెట్. ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ చాలా బాగుంటుంది. సో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి గ్రోత్ చాలా మంచిది. సో క్వాంటిటీ అంటే ఓన్లీ కొలెస్ట్రాల్ కోసమే మనము కొంచెం క్వాంటిటీ తగ్గించి వాడాలని చెప్తున్నాం, కానీ మిగతావన్నీ కూడా హెల్దీ న్యూట్రియంట్స్ లభిస్తాయి కాబట్టి మనకి. సో తక్కువగా చేసుకుంటూ ఎప్పుడైనా నెలలో 1 or 2 times అలా తీసుకుంటున్నారు అంటే పర్వాలేదు. ఓకే ఓకే, యాక్చువల్లీ మనకి బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం నీళ్లు పోసేసుకుందాం మనకి పారిజ్కి సరిపడా. సరిపోతుంది కదా, ఇంకొంచెం వేయచ్చు. రోల్డ్ ఓట్స్ కాబట్టి కొంచెం మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, వేయగానే దగ్గరకు పడిపోతాయి. అవును, కొంచెం మనకి ఇది బాగా మరగాలి. మరిగాక ఓట్స్ వేసుకోవచ్చు. సరే, సో చక్కగా ఉడికిపోతుంది, బాగా మరిగిపోతుంది యాక్చువల్గా కదా. అవును, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వచ్చేసి ఉంటాయి కూడా మనకి నీళ్ళలో. సో ఇప్పుడు రోల్డ్ ఓట్స్ వేసేసుకుందాం. కొంచెం టైం తీసుకున్నా కూడా మనకి ఇలాంటి పారిజెస్లో రోల్డ్ ఓట్స్ బాగా హెల్ప్ అవుతాయి. కొంచెం అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి యాక్చువల్గా మనం ఓట్స్లో కాబట్టి. మామూలు ప్లెయిన్ ఓట్స్ అవైలబుల్గా ఉన్నాయంటే అవి కూడా వేసుకోవచ్చు, కాకపోతే అది వేగానే ఒక 2 minutes లోనే మనకి అయిపోతుంది అన్నమాట. చాలా త్వరగా. సో అప్పుడు వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అయితే ఓకే, కొంచెం టైం పడుతుంది రోల్డ్ ఓట్స్కి. అండ్ మరీ మెత్తగా వద్దు అంటే మాత్రం క్విక్గా తీసేయాలి. సింపుల్ రెగ్యులర్ ఓట్స్ వేసుకున్నాము అంటే. రోల్డ్ ఓట్స్ వల్ల ఏంటి అంటే మనకి కొంచెం తినేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. మెత్తగా మరీ ఉంటే నచ్చదు, చాలా మందికి నచ్చదు, చాలా సాఫ్ట్గా ఉంటే. అందుకని అప్పుడు రోల్డ్ ఓట్స్ వాడుకోవచ్చు. ఓకే గౌరీ, చాలా బాగా చక్కగా దగ్గర పడింది. సో రెడీ టు సర్వ్ కదా మరి. సర్వ్ చేసుకుందామా? పర్ఫెక్ట్ పోరేజ్ కన్సిస్టెన్సీ వచ్చింది మనకి. అసలు రొయ్యలు ఎక్కడ కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, కానీ ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుంది మనకి. పర్ఫెక్ట్. సో దీంట్లో మనము నిమ్మరసం పిండుకుందాము, ఇంకొంచెం యాడెడ్ ఫ్లేవర్. అండ్ సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలు. ఓకే, అండ్ కొంచెంగా కొత్తిమీర. డన్. రొయ్యలు ఓట్స్ పోరేజ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ రొయ్యల కీమా పోరేజ్ కి కావాల్సిన పదార్థాలు: రొయ్యల కీమా 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీరా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 కప్పు. ఓట్స్ అండ్ రొయ్యల కీమా పోరిజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె పోసి జీలకర్ర, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, రొయ్యల కీమా, పసుపు, తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కాస్త వేగాక కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకొని ఓట్స్ వేసి కొద్దిగా దగ్గర పడ్డాక సర్వింగ్ బౌల్లో తీసుకొని నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ అండ్ రొయ్యల కీమా పోరేజ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టెస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? ఓకే.
ఓట్స్ రోల్డ్ ఓట్స్ కాబట్టి చక్కగా మరీ మెత్తగా కాకుండా ఆ క్రంచీనెస్ వచ్చింది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే వేసుకున్నామో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసింది. డెఫినెట్లీ ఆ స్పైసెస్ కానీ లేకపోతే సింపుల్గా పోపులో మనము జీలకర్ర వేసుకున్నాము, యాక్చువల్లీ చాలా బాగుంటుంది. అది సూప్స్లో అయినా సరే లేకపోతే ఇలాంటి పాలిటిక్స్లో అయినా సరే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, స్పైసీగా ఉంది చక్కగా. అండ్ రొయ్యలు కూడా చాలా జ్యూసీగా ఉన్నాయి యాక్చువల్గా, బాగా ఫ్రై అయినాయి. అండ్ ఆ ఫ్లేవర్ అంతా కూడా ఓట్స్కి పట్టేసింది. సో మరీ మెత్తగా అవ్వకూడదు అంటే రోల్డ్ ఓట్స్ అందరూ చక్కగా వాడండి, బికాజ్ అలా ప్లెయిన్గా ముద్దగా అవ్వకుండా ఉండాలి అలాగే ఇష్టపడతారు అంటే ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చక్కగా అంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ వెరీ హెల్దీ అండ్ స్పెషల్ కూడా, బాక్స్లో పెట్టేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా అందరూ ఆఫీసులకి. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో సింపుల్గా లడ్డు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే, అంటే స్వీట్స్ బాగా నచ్చిన వాళ్ళు ఆర్ హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళు చక్కగా బాదం కాంబినేషన్లో చక్కగా ఆల్మండ్ అమరాంత్ సీడ్స్ లడ్డు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఆల్మండ్స్తో లడ్డు చేస్తున్నాం అనమాట. సూపర్. స్వీట్ అంటే ఎలాగో నాకు చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకుందాం. బాగా స్టార్ట్ చేసేద్దాము. తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, బట్ వెరీ 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 స్వీట్ థింగ్స్ ఉన్నాయి నాకు నచ్చినవి అన్ని లడ్డూకి. అండ్ ఇలాచీ పౌడర్ తీసుకొచ్చావు ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవర్. మామూలుగా లడ్డూస్ అంటే ఏమైనా స్వీట్స్ అంటేనే ఇలాచీ పౌడర్ కంపల్సరీ ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా ఉన్నాయి. యా, సో అమరాంత్ సీడ్స్ తోటకూర గింజలు మనం తీసుకొచ్చేసాము. సో చాలా 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 హెల్దీ. మామూలుగా తోటకూర మామూలుగా తీసుకుంటాం మనము, కూరలాగా చేసుకుంటాము, లాట్ ఆఫ్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి, కానీ గింజలు వాడితే మాత్రం అసలు మీకు చెప్పక్కర్లేదు ఎంత హెల్తీ అంటే మనకి కావాల్సిన ఫైబర్ కానీ ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. టేస్ట్ వైజ్ కూడా బాగుంటాయి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పుడు జీడిపప్పు వాడుతున్నాము, బాదం పొడి తీసుకొచ్చేసాను. బాదం కూడా మనం ఒకసారి రోస్ట్ చేసి మనం చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే పొడి కొట్టడానికి ఇలా మనం కలిపి తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి ఇలా వాడుతున్నాం మనము. అండ్ డెఫినెట్లీ బెల్లం. సో లడ్డు మనకి లడ్డు కన్సిస్టెన్సీ కావాలి అంటే బెల్లం కంపల్సరీ కావాలి. సో అది కూడా చక్కగా తీసుకొచ్చేసాం అన్నమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా, ముందుగా ఏంటంటే అన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనము. ఫస్ట్ అయితే తోటకూర గింజలు రోస్ట్ చేసుకుందాము, బికాజ్ మళ్ళీ మనకి లడ్డు చేసుకోవాలి అంటే చల్లారాలు కూడా కాబట్టి రోస్ట్ చేసి దీంట్లో వేసేసుకుందాము. సో యూజువల్గా చాలా తక్కువ మంది వాడుతుంటారు ఇలాంటి సీడ్స్ అన్ని. అండ్ ఎలాగో అంటే టేస్ట్ అంత బాగోవేమన్న ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. ఇలా మనం చక్కగా లడ్డు లాగా చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో టేస్ట్ బాగుంటాయి మనకి. అంటే ఇప్పుడు అవిసె గింజలు, కర్బూజా గింజలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్లెయిన్గా నమలేయడమే, ఏదో డిఫరెంట్ టేస్ట్ చేదు టేస్ట్ వస్తుందని ఏమీ ఉండదు. జస్ట్ అది అలవాటు అంతే. మనకి ఇక్కడ మనకు సెట్ అయింది అంటే అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. యా, యాక్చువల్లీ మనకి బాగా వేగిపోయినాయి, మనం బౌల్లో వేసుకుంటే చల్లారుతూ ఉంటుంది. మిగతావి కూడా వేయించాలి కాబట్టి ఫస్ట్ ఇవి బౌల్లో పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఆబ్వియస్లీ లడ్డూస్ స్వీట్స్ ఏ ఉన్నా కానీ నెయ్యి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ దీంతో పాటు మనము జీడిపప్పు లైట్గా వేయించేసుకుందాం. అంటే క్వాంటిటీ మామూలుగా స్వీట్స్ ఎక్కువ తినొద్దు అంటారు కదా, సో ఈ లడ్డూస్ ఏవైతే మనం ఇప్పుడు చేసుకుంటామో ఎవ్రీడే అంటే పర్ డే ఎన్ని తీసుకోవచ్చు? ఒకటి అంతే. ఎందుకు అంటే మనం ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డు. ఇది లడ్డు అంటే మనకి స్వీట్ రెసిపీయో లేకపోతే మనం చక్కగా రోజు తినచ్చు ఎన్నికంటే అలా కాదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం అందుకే క్వాంటిటీ కూడా మనం సీడ్స్ చాలా కొంచెంగా తీసుకున్నాము, జీడిపప్పు కొంచెంగా తీసుకున్నాము, బాదం ఇవన్నీ కూడా ఎంతో ఎనర్జీ ఇస్తుంది మనకి, లాట్ ఆఫ్ క్యాలరీస్. అంటే మనకి ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వెరీ హెల్దీ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి పవర్ ప్యాక్డ్ న్యూట్రియంట్స్ ఉంటాయి వీటిలో. అందుకనే ఇవన్నీ మనం తినేటప్పుడు కూడా ఒక కప్ అంతా తీసుకోవాలి, లేదంటే ఇలా గుప్పెడు తీసుకోవాలి, ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి పల్లీలు అయినా సరే. సో అలా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇది క్వాంటిటీ అంటే కొంచెం క్వాంటిటీస్ మనం చూసుకోవాలి, 4, 5 అలా నంబర్స్ కౌంట్ చేసి తీసుకోవాలి. కాబట్టి మన క్వాంటిటీ కూడా దానికి తగ్గట్టుగానే తెచ్చుకున్నాం, సరిపోతుంది యాక్చువల్లీ. సో అది కూడా మనం బౌల్లో వేసేసుకుంటాం. సో బాదం ఆల్రెడీ పొడిగొట్టేసాం కాబట్టి ఇంకా జస్ట్ ఇది మనకి చల్లారాలి మెయిన్గా. ఎందుకంటే ఈ గింజలు అయితే ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి తోటకూర గింజలు, మిగతావి ఇప్పుడే మనం కొంచెం బాగా వేయించుకున్నాం కాబట్టి కొంచెం చల్లారాక అన్ని కూడా మిక్సీ పెట్టేసుకోవాలి. ఓకే, సో గౌరీ చక్కగా చల్లారిపోయినట్టుంది ఈ బ్రేక్లో. ఓకే, మరి మిక్సీ పెట్టుకోవడమే కదా అంతా? అంతే. సో మిక్సీ జార్ తీసుకొస్తా. ఓకే, సో ముందుగా జీడిపప్పు వేసేస్తున్నాను, తర్వాత తోటకూర గింజలు,
సో ఒకసారి మనం ఇది మిక్సీ పట్టాక మిగతావి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఓకే. మొత్తం పొడి అయిపోయిందా? ఓకే. సో బాదం పొడి కూడా వేసేసుకుందాము. తర్వాత కొంచెంగా యాలకుల పొడి. సో ఇప్పుడు లడ్డు బాగా ఫామ్ అవ్వాలి అంటే మనకి బెల్లం మెయిన్గా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు దానికి సరిపడా బెల్లం వేసేసుకుందాం. ఓకే. చాలు కదా ఈ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ముందుగా మనము తోటకూర గింజలు వేసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే అది మళ్ళీ మనకి అన్నీ వేసేసుకున్నాము అంటే మెత్తగా గ్రైండ్ అవ్వదన్నమాట మెత్తగా. అందుకని కొంచెంగా మనం ముందు వేసుకున్నామంటే సరిపోతుంది. ఓకే. సో ఆల్రెడీ నెయ్యి వేసేసుకున్నాము. మనకి చూసుకోవాలి కన్సిస్టెన్సీ మనకి సరిపోతుందా, దాన్ని బట్టి కొంచెం కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. బట్ కొన్ని పాలు కలుపుకుందాము. చాలా క్విక్ ప్రాసెస్ ఇదైతే. యా, లడ్డు చేయడానికి కూడా మనకి పాలు వేసుకోవడం వల్ల కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది. బెల్లం వేయడం వల్ల ఎలాగో మనకి దగ్గర పడిపోతుంది, బట్ ఇది ఇంకొంచెంగా హెల్ప్ చేస్తుంది. అన్ని మంచిగా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మంచి అరోమా వస్తూ ఉంది. యాక్చువల్గా నేతిలో చేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి ఇది కూడా పోతుంది అనమాట. సో ఇలా చిన్న లడ్డూలు కూడా మనం చాలా చిన్నవి చేసుకుంటేనే బెటర్. కొంచెం పెద్దది అవ్వగానే మరి క్వాంటిటీ ఎక్కువైపోతుంది, ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ అయినట్టు ఉంటుంది. సో సీడ్స్ అండ్ నట్స్ వేసుకున్నాం కాబట్టి సైజ్ మనకి ఇంతనే ఉండాలి. ఓకే. సో చక్కగా ఈవినింగ్ టైమ్స్ అలా చేస్తూ ఉండొచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది కాబట్టి పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు స్వీట్స్ అంటే. సో అందరూ ఏదో ఒకటి అలా అంటే పిల్లలు ఎక్కువ స్వీట్స్ తింటారు కదా, అది చెప్తున్నా అనమాట. పెద్దవాళ్ళకి అంటే కొంచెం మనకి ఈ హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ మనం వేసుకున్నాం కాబట్టి ఎవరైతే కొంచెం మనకి డెఫిషియన్సీస్ మనం చూస్తూ ఉన్నాము, ఎవరికైతే డెఫినెట్లీ కొంచెం స్వీట్స్ ఇష్టము బట్ స్టిల్ ఏంటి అంటే తినకూడదు అని అనుకుంటారు, చాలా కొంచెం బెల్లమే వేసుకున్నాం మనం. ఆ కొంచెం బెల్లంతో మనం చాలా చక్కగా చేసుకున్నాం కాబట్టి ఇట్స్ వెరీ హెల్తీ. రెడీ. ఆల్మండ్ అండ్ అమరాంత్ సీడ్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆల్మండ్ అండ్ అమరాంత్ సీడ్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: తోటకూర గింజలు అరకప్పు, బెల్లం కొద్దిగా, బాదం పొడి అరకప్పు, నెయ్యి అరకప్పు, కాజు కొద్దిగా, పాలు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఆల్మండ్ అమరాంత్ సీడ్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో తోటకూర గింజలు వేయించి పక్కన పెట్టుకొని అదే పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేయించుకొని కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత అదే జార్ లో బాదం పొడి, యాలకుల పొడి, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లో తీసుకొని కొద్దిగా పాలు పోసి లడ్డు లాగా తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ అమరాంత్ సీడ్స్ లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే. చాలా క్రంచీగా ఉన్నాయి కదా సీడ్స్ ఏవైతే ఉన్నాయో. అంటే ఇప్పుడు ఈ తోటకూర గింజలు కూడా మనకి బాగా మెత్తగా పొడిలాగా మనం చేసుకోకూడదు, ఎందుకంటే మిగతా అన్ని కూడా పొడిలే బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇవి ఏంటంటే మధ్యలో కొంచెం బాగా బాగుంటాయి తినేటప్పుడు కూడా అనమాట. అంటే కొంచెం క్రాకర్స్ లాగా అలా ఉంటాయి. అలానే ఉంది యాక్చువల్గా. ఇందాక వేస్తుంటే కూడా పాప్కార్న్ లాగా వస్తున్నాయి గింజలు కదా మనకి, అలా రోస్ట్ చేసినప్పుడు కొంచెం అలాగే అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎక్కువగా రోస్ట్ చేయలేదు, సిమ్లోనే పెట్టి మనము లైట్ గా రోస్ట్ చేసుకోవడం వల్ల దాని న్యూట్రిషన్ కూడా మనకి బాగా లభిస్తుంది. మనం బెల్లం కూడా చాలా కొంచెం వేసాం కానీ మంచి స్వీట్నెస్ అయితే చక్కగా ఉంది. అండ్ పాలు కూడా కొంచెం హెల్ప్ అయినట్టు ఉన్నాయి కన్సిస్టెన్సీ రావడానికి. పాలు కూడా అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ బెల్లం వేసినా మనకి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. మొత్తానికి స్వీట్ అయితే చాలా చాలా బాగుంది. సో 2 రెసిపీస్ చక్కగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ ఓట్స్ అండ్ రొయ్యల కీమా పారేజ్ చేసుకున్నాము. సో కార్బ్స్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ ఎప్పుడు కూడా హిట్ కాంబినేషన్, మంచి కాంబినేషన్, మంచి బ్యాలెన్స్ ఉంది రెసిపీ.
రెసిపీ. ఇప్పుడు కొంచెం రొయ్యలు కూడా కొంచెంగా వేసుకునేటప్పటికీ మనం కొలెస్ట్రాల్స్ ఏవైతే చాలా ఎక్కువగా ఉంటాయో మనం క్వాంటిటీ తక్కువ తీసుకునేటప్పటికీ తక్కువ మనం తింటున్నట్టే అనమాట. సో అలా ప్రోటీన్స్, వైటమిన్ ఈ మనకి బాగా అవైలబుల్గా ఉంటాయి రొయ్యల నుంచి. అండ్ మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా మంచిది, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, మెటబాలిజం పెంచడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. రోల్డ్ ఓట్స్ కూడా కాబట్టి ఫైబర్ రిచ్, సో ఫిల్లింగ్గా ఉండాలి అండ్ కొంచెం ఎక్కువసేపు వరకు ఆకలి లేకుండా ఉండాలి అనుకుంటే ఈ రెసిపీ పర్ఫెక్ట్ రెసిపీ. సో సెకండ్ రెసిపీ మనకి వెరీ వెరీ న్యూట్రిషియస్ అండ్ పవర్ ప్యాక్డ్ న్యూట్రియంట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. బికాజ్ మనకి బాదం వేసుకున్నాము, జీడిపప్పు వేసుకున్నాము, ఇవి రెండు కూడా ప్రోటీన్స్ రిచ్చే అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా ఉంటాయి. మనకి ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది. వేయించి వేసుకునేటప్పటికీ మనకి ఇంకా పచ్చివాసన కూడా రాదు కాబట్టి కొన్ని రోజుల వరకు మనం చక్కగా పెట్టుకోవచ్చు. తర్వాత తోటకూర గింజలు అమరాండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ వెరీ హెల్దీ. సో అక్కడ ప్రోటీన్స్, మనకి ఫైబర్, లాట్ ఆఫ్ బి వైటమిన్స్ అన్నీ కూడా బాగుంటాయి. వెయిట్ లాస్ కూడా చాలా 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 మంచిది. సో ఇలా లడ్డూస్ చేసుకుని చక్కగా ఒక లడ్డు రోజు పిల్లలకి, పెద్దవాళ్ళు కూడా చక్కగా తీసుకున్నారు అంటే వెరీ హెల్దీ. సో 2 రెసిపీస్ క్విక్ రెసిపీస్ కాదు, వెరీ క్విక్ రెసిపీస్ అనమాట, చక్కగా చేసుకోవచ్చు ఎవ్రీడే. సో థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, థ్యాంక్స్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.